స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను. ఎందుకు ఇవి ఇప్పుడే చూపించిన అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే, తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే. మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం జైల్లోకి పోవడం కోసం ఆనాడు వచ్చినాం ఉద్యమంలోకి. అధికారంలోకి వస్తామనుకొని రాలే. రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చినాం ఉద్యమంలోకి. అందుకే మా కుటుంబం మీద కుట్ర. ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా. ఇక పెద్ద సార్కు నీడలాగా సంతోష్రావు గారు ఉంటారు. ఇక సంతోష్రావు గారి గురించి 2 నిమిషాలు చెప్తా. అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి. ఎందుకంటే కూరల ఉప్పెట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు, ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటి వాడు. కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి. చెప్పులో రాయి చెవులో జోరిగా అంటాం కదా అట్లాంటి టైపు, కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్రావు గారిది రామన్న కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుకలారి గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతాడు. సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది, ఈడ కూర్చుంటాడు కదా సార్ దగ్గర, సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్లు 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది. ధనదాహమేమో సంతన్నది, నేరం చేసిందేమో సంతన్న, వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న, చెడ్డ పేరేమో రామన్నకు వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈయన గురించి చెప్తున్నా, వేరే ఏం లేదు. ఇక సరే టానిక్ వీనిక్ ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమవుతాయి? రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. నేను ఇంతకుముందు చెప్పిన కదా మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటుందంటే 1 డే న్యూస్ అవుతుంది, టానిక్లో ఈయన మీద కేసు పెట్టిరని. 3వ రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసారు. అది మీరు ఇంకా కనుక్కోండి. కాజ్ చేసేసారు, కేసు మూసేసారు. ఏం అండర్స్టాండింగ్ ఉంది, ఎందుకు మూసేసారు? ఎట్ ద సేమ్ టైం హరితహారం, తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని 230 కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు. మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దాంట్లో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు. తెల్లారులేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి, రోజు ఒక ఫోటో వేసుకోవాలి. దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి. ఆ ఫారెస్ట్లను 10% ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు. దానికోసం జీవో అమెండ్ అవుతుంది. దానికి ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని, అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది. ఇక ఈయనకి 2-3 మనుషులు ఉంటారు సంతనకి. ఆయన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అని ఎమ్మెల్యే. ఇది నాకు విషయం ఎవరు చెప్పారంటే మన పల్లరాజేశ్వరరెడ్డి అన్ననే చెప్పిండు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆయన అడగొచ్చు. ఈ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన వరికోల్ అనే ఊరు, సామాన్య కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. ఇవాళ అక్కడ ఆయన శ్రీమంతుడు అని పిలుస్తారు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిని. ఇక్కడ నాకు పల్లరాజేశ్వరరెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం మోకిల్లాలో మెగా శ్రీనివాస్ రెడ్డి, మెగా కంపెనీ ఉంది కదా, ఈ కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కలిసి 750 కోట్ల విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిల్లాలో. 7 వచ్చినాయి అవి, అవినీతి డబ్బులు కాదా? ఎట్లా వస్తాయి? ఎవరైనా హూ ఇస్ దిస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి? సంతోష్ రావు క్లాస్మేట్. అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు. ఆయనకి ఎమ్మెల్సీ వస్తుంది, కాంట్రాక్ట్లు వస్తాయి, ఇంకేందో వస్తాయి. అట్లనే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటాడు. ఆయన డైరెక్ట్గా మా ముఖం పట్టుకొని అందరం కూడా అంటాడు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారైనా నాకు దేవుడు సంతోషం అంటాడు ఆయన. నిన్న మొన్న వాళ్ళ ఫాదర్ని పట్టుకున్నారు పేకాటల. ఏమైంది కేసు? ఆల్రెడీ నవీన్ రావు గారు పోయి మన ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకున్నట్టుగా తెలిసింది. వాళ్ళ తండ్రిని విడిచిపెట్టారు, ఈయన మీద భూ కబ్జా కేసులు ఉంటే అవి విడిచిపెట్టారు. అంటే ఓ పక్క సంతోష్ రావు గ్యాంగు, ఇంకో పక్క హరీష్ రావు గ్యాంగు 100కు 100% రేవంత్ రెడ్డి గారితో, ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో, అవసరమైన సందర్భంలో పైనున్న బీజేపీతోని వాళ్ళు కోఆర్డినేషన్లో ఉండి బీఆర్ఎస్ పార్టీకి జలగల్లాగా పట్టి పీడుస్తున్నారు. నిరంతరం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్నారు. ఎంత దారుణానికి ఒడిగట్టిరంటే ఆఖరికి నా ఓటమితో ప్రారంభమైంది అది.
నిజామాబాద్లో నా ఓటమిలో కుట్రలు చేశారు. ఆనాడే మనం రివ్యూ చేసుకుంటే బాగుండలేదు. కానీ ఇప్పుడు అది ఎక్కడ